హాయ్ ఫ్రెండ్స్, గోరింటాకు పెట్టుకుందామనేసి మా ఇంటి ముంగట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గోరింటాకు కోసుకొచ్చానండి. దీనికి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి ఇంకా ఆకు మొత్తం రుబ్బి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇత్తులు అవి ఇవి ఉంటాయి కదా. చిన్నప్పుడైతే అమ్మ కాసు వేసి నూరేది అండి, రోట్లో నూరేది. అప్పుడు ఇంత మెత్తగా వచ్చేది కాదు, కాకపోతే మంచిగా పండేది అండి. ఇప్పుడు మిక్సీలు వచ్చాయి కాబట్టి నేనైతే మిక్సీలో రుబ్బానండి. ఇందులో ఏమీ వేయలేదు, జస్ట్ వాటర్ చల్లుకుంటూ రుబ్బాను అన్నట్టు. అలాగే గోరింటాకు మంచిగా ఎర్రబడాలంటే చెట్టు కూడా బాగుంటే మనకు మంచిగా ఎర్రబడుతుంది. అలాగే గోరింటాకు ఎర్రబడాలి అంటే మాత్రం ఒక చిన్న టిప్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. గోరింటాకు రుబ్బిన వెంటనే పెట్టుకోండి, గ్రీన్ కలర్ ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిగా ఎర్రబడుతుంది అండి. అదే మీరు అది మొత్తం రెడ్ కలర్ అయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, అస్సలు ఎర్రబడదు. నేను ఇంకా రుబ్బిన వెంటనే పెట్టుకుంటున్నాను. మా వారికి కొంచెం హెయిర్ కూడా పెట్టుకుంటా అన్నాడు, హెన్నలాగా. అందుకోసం తనకు కూడా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టానండి, తను కూడా పెట్టుకుంటాడు ఇప్పుడే. అమ్మ వచ్చేలోపు నేను లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకున్నాను. అమ్మ వచ్చిన తర్వాత నా కాళ్ళకి మొత్తం పెట్టింది అండి. ఎందుకంటే నాకు హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది, టూ మచ్ హీట్ ఉంటుంది అన్నకు నాకు, మా బాపులాగా. అందుకే ఇంకా కాళ్ళకు కూడా ఎప్పుడు పెడుతుండేది. నాకైతే చిన్నగా ఉన్నప్పుడు గోరింటాకు నా కాళ్ళకి చేతులకి ఎప్పుడు ఉండేది అండి, అసలు పోయేదే కాదు. అమ్మ నాకు అట్లా పెట్టేది అన్నట్టు, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి గోరింటాకు అంటే కూడా. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంచుకున్నాను, ఎక్కువసేపు కాదు. చూసారా ఎలా ఎర్రబడిందో. మన తెలుగులో ఒక సామెత చెప్తారు మన ఇండియన్స్ అందరూ కూడా, గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తారని. నాకైతే చిన్నప్పటి నుంచి ఇలాగే పండేది, అందుకే మా వారు చాలా మంచివారేమో అనేసి నాకు అనిపిస్తుంది అండి. చేతులకి కాళ్ళకైతే ఇలా ఎర్రబడింది చూసారా, మొత్తం పెట్టేసింది అమ్మ కాళ్ళకి, ఎక్కడ గ్యాప్ లేకుండా, నాకు హీట్ పోవడానికి. మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టము అనేది కమెంట్లో నాకు షేర్ చేయండి. బాయ్ బాయ్.